ఒరిస్సాలో ఓ విచిత్రమైన పరిస్థితి. బెంగాల్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఒరిస్సాలో అరాచకాలు చేయడం, అక్కడ అట్లాంటి వాళ్ళని పట్టుకోవడం, అక్కడ మర్డర్లు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం, అరెస్టులు చేయడం, జైళ్ళలో పెట్టడం జరిగింది. దాంట్లో దాని మీదన బెంగాల్ నుంచి ఒక టీంను పంపించింది మమతా బెనర్జీ. ఆ తర్వాత మమతా బెనర్జీ స్వయంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మా బెంగాలీలకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి నాటకం బిగించేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడం. ఎందుకంటే వీళ్ళు బెంగాలీ మాట్లాడేటటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? బంగ్లాదేశ్ నుండి వచ్చి బెంగాల్ ఐడెంటిటీ కార్డులతో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న తీవ్రవాదులు ఎక్కడెక్కడైతే దొరుకుతున్నారో వాడు ప్రతి ఒక్కడికి కూడా బెంగాల్ ఐడి కార్డులే ఉంటాయి. ఓటర్ ఐడినా లేకపోతే ఏదో ఒక కార్డు బెంగాలీయే ఉంటుంది. అంటే తీవ్రవాదులు అక్కడికి వచ్చేసేసి పాకిస్తాన్ నుండి నేరుగా బంగ్లాదేశ్ ద్వారా అక్కడ ఐడెంటిటీ కార్డులు సమకూర్చుకుని దేశమంతా తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లాంటి వాళ్ళని పట్టుకోగానే మమతా బెనర్జీ